దేశం దాటి దారుణం. జగన్ అప్పుల వెనుక అసలు మతలబు ఇదేనా? వైఎస్ జగన్ అప్పుల వెనుక విదేశీ హస్తం. ఎండీసీ గనుల ఆదాయం తాకట్టు. విదేశీ సంస్థ ద్వారా 14,000 కోట్ల అప్పు. సంస్థ పేరు బయటపెట్టని జగన్ సర్కార్. 8.7% వడ్డీతో ఎన్సీడీల కొనుగోలు. రిస్క్ ఎక్కువైనా అంత ఉదారత ఎందుకు? అవి కష్టపడకుండా వచ్చిన సొమ్ముల బ్లాక్ను మార్చుకునే ప్రయత్నమా? అప్పు ఇచ్చే సంస్థ పేరు బయటపెట్టారేం? మార్చి 1న వచ్చే రూ. 7,000 కోట్లు. మే 2వ తేదీన మరో 7,000 కోట్లు జమ. ఆపద్ధర్మ సర్కారుకు ఈ అధికారం ఉందా? ఏపీ రాజధాని ఏదో తెలియదు, అందుకే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేదు ఆర్బీఐ. జగన్ రుణదాహం ఖండాంతరాలను దాటుతోంది. దేశంలోని బ్యాంకులు, ఆర్బీఐ, ఇతర దేశీయ ఆర్థిక సంస్థలతో తెచ్చిన అప్పులు చాలక ఏకంగా విదేశీ సంస్థల నుంచి అప్పులు తెచ్చేస్తున్నారు. అదేదో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జైకా, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే అప్పు కాదండోయ్. ప్రభుత్వ ఆస్తులు, భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ తెస్తున్న అప్పు. ఈసారి గనుల శాఖ పరిధిలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. గుర్తే తెలియని, గుర్తింపు లేని ఓ విదేశీ సంస్థ నుంచి జగన్ సర్కారు ఏకంగా 14,000 కోట్లు అప్పు తెస్తున్నారు. ఇందులో 7,000 కోట్లు మార్చి 1నే వచ్చేశాయి. మిగిలిన 7,000 కోట్లు మే 2న అందనున్నట్టు తెలుస్తుంది. విదేశాల నుంచి బీఎస్సీ ద్వారా ఈ అప్పులు వస్తున్నట్లు సెబీ, ఆర్బీఐకి ఏపీఎండీసీ సమాచారం ఇచ్చింది. జగన్ విదేశీ పెట్టుబడులు సాధించలేరు కానీ విదేశాల అప్పులు తేవడంలో మాత్రం తన ప్రతిభ చాటుకుంటున్నారు. దేశంలో ఎక్కడా పైసా పుట్టకపోవడంతో సరిహద్దులు దాటుతున్నాయి. అయితే ఏపీఎండీసీని నమ్మి అన్ని వేల కోట్లు అప్పు ఇస్తున్న విదేశీ సంస్థ ఎవరన్నది ఇక్కడ సస్పెన్స్. ఆ సంస్థ పేరు బయటకి పొక్కకుండా సర్కార్ అత్యంత గోప్యత పాటిస్తుంది. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఏపీఎండీసీ విడుదల చేసిన ఎన్సీడీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను 7,000 కోట్లతో ఆ విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. ఇందుకు గాను రాష్ట్రంలోని గనులు, మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో గనులను ఏపీఎండీసీ హామీగా చూపించింది. ఇంత విలువైన ఆస్తులను షూరిటీగా పెట్టిన తర్వాత కూడా తీసుకున్న అప్పుకు ఏపీ ప్రభుత్వం అన్కండిషనల్ గ్యారంటీ ఇచ్చేసింది. ఒకవేళ ఈ బాండ్ల అసలు, వడ్డీ, రాబడులు చెల్లించడంలో ఏపీఏడీసీ విఫలమైతే నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి ఏపీఎండీసీ బాండ్ సర్వీసింగ్ అకౌంట్కు డబ్బులు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఆ ఇన్వెస్టర్కు ఎలాంటి అంతరాయాలు లేకుండా చెల్లింపులు జరిగిపోతాయి.